హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనం అయితే మళ్ళీ ర్యాంక్ పుష్ చేస్తుంది. మళ్ళీ రీజన్ ప్లేయర్స్ వచ్చారు. మీరైతే చూడొచ్చు, ఎల్ఎన్జి, ఇంకా సౌరవ్ వైటి, ఇంకా మనకి వరుణ్ ఆర్ఓఆర్ అని రీజన్ 3, 4 అండ్ 23 ప్లేయర్స్ అయితే వచ్చారు. మరి వాళ్ళని ఎలా కొడతాం చూడండి. కిందసారి మనకి రీజన్ 24 ప్లేయర్ వచ్చారు. ఈసారి మళ్ళీ ప్లేన్లో చూసాం. ఈసారి మళ్ళీ రికార్డు చేయలేదు. ఎలాగని మీకు తెలుసు కదా మన సిచ్యువేషన్ గురించి. మరి ఇప్పుడైతే వాళ్ళని కొట్టేదా, మనమైతే సేఫ్గానే దిగుతాం. ఫస్ట్ ప్లేన్ స్టార్టింగ్లోనే దిగిపోతుంది మ్యాక్సిమం. ఎక్కడ ఎక్కువ దిగుతారు అనుకున్నా కానీ ఇక్కడ దిగలేదు ఎవరు. కాబట్టి మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి వెళ్ళిపోయి కొట్టేద్దాం. ఇక మరి కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకంటే ర్యాంక్ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మరీ అంత రష్ అయితే ఎక్కువ కొట్టలేదు. ఇక్కడైతే ఎనిమిది దిగారని అనుకున్నాం కానీ ఎవరు దిగలేదు. ఇక్కడైతే మనం లూట్ ఏరేద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేస్తారు వరుణ్ ఆర్ఓఆర్ అండ్ ఎల్ఎంజి. వాళ్ళిద్దరు ఎల్ఎంజి అయితే అయిపోయాడు. ఇప్పుడైతే మీరు చూడొచ్చు ఎల్ఎంజి అయిపోయాడు. ఇక మరి మిగతా వాళ్ళు కూడా కొట్టేద్దాం. ఇప్పుడైతే వాళ్ళ స్క్వాడ్ అంత వేగం అయిపోట్ అవుతుంది. మీకు తెలిసిందే, రీజన్ స్క్వాడ్ అంటే చాలా బాగా ఆడుతారు వాళ్ళు కొంచెం జోన్ పెస్టర్ ఉంటారు. వాళ్ళు ముగ్గురు వేరే రష్ ఆడుకుంటారు. ఇప్పుడైతే మనం అయితే లూట్ ఏరుకుందాం. మంచి గన్లు అయితే దొరకలేదు. మనం సీల్డ్ కానీ దొరికింది. ఆ సీల్డ్ కానీ దేనికి పనికొస్తుందో తెలియదు. ఆ సీల్డ్ అసలు ఉపయోగపడుతుందో లేదో కూడా తెలియదు. మీకు ఎప్పుడైనా ఆ సీల్డ్ ఉపయోగపడింది ఏంటో కామెంట్లో చెప్పండి, మీకు కానీ ఓడి ఉంటే. మరి వాళ్ళు అయితే ఫస్ట్ వాళ్ళ ముగ్గురు అయిపోయారు, ఎల్ఎంజి, సౌరవ్ వైటి, ఇంకా వరుణ్ ఆర్ఓఆర్. మరి వాళ్ళు రివైవర్ అయితే రివైవ్ ఇచ్చేస్తారు అనుకుంటున్నాను. వాళ్ళ స్క్వాడ్ కానీ ఫస్ట్ అయిపోతే మన బ్యాడ్ లక్. మరి వాళ్ళు అయితే కొట్టాలని మేము అనుకున్నాం. మరి వాళ్ళు కానీ దొరికితే కొట్టడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే అంతనే వాళ్ళని కొట్టాలంటే అంత ఈజీ కాదు. కిందిసారి మనమైతే ఒకరి కోసం అరే ఈడెవడో కొట్టేశాడు M60తోని లాంగ్ రేంజ్లో, నాకు కనబడలేదు వాడు. మరి మన వాళ్ళు అయితే వాడిని కొట్టేస్తాం. అందుకని ఎల్ఎన్జి వెంటనే రివైవ్ అయిపోయారు. చూసారా, అలా ఉంటుంది. ఇప్పుడే చనిపోయారు, అప్పుడే రివైవ్ అయిపోయారు. మరి మన తమ్ముడు అయితే రివైవ్కి వెళ్ళాడు, వీళ్ళిద్దరు కొట్టేయడానికి వెళ్ళారు. అయితే ఇంక వాళ్ళిద్దరు కొట్టేస్తారు అనుకుంటున్నాం. మన టీమ్మేట్స్ అయితే అయిపోయాడు. మన టీమ్మేట్ అయితే వాడిని కొట్టేసి ఉంటాడు. అరే మన టీమ్మేట్లోనే ఇప్పుడు ఫినిష్ కూడా చేసి మన టీమ్మేట్ని వాడైతే బాగానే కొట్టాడు. మన టీమ్మేట్ని కొట్టాడు. మన తమ్ముడు కాడ 8 దిగితే వాడిని మనవాడు ఫినిష్ చేసాడు. ఇక మనవాడు కొట్టేస్తాడు అనుకుంటాను నెంబర్ 3. అరే నెంబర్ 3ని కూడా కొట్టేశాడు. ఒక్కడే ముగ్గురిని కొట్టేశాడు. అంతే చూడొచ్చు. లాబీ అయితే టఫ్ వచ్చింది. మరి గ్రాండ్ మాస్టర్ రీజన్ ప్లేయర్స్ అయితే మరి అలానే ఉంటుంది లాబీ. మరి మనం అయితే ఒకరికి రివైవ్ ఇచ్చేయలేము. టీమ్మేట్స్ ముఖ్యం ఎప్పుడైనా మనకి. టీమ్మేట్లకు ఫస్ట్ టీమ్మేట్స్ క్రియేట్ ఇవ్వాలి ఏ సిచ్యువేషన్లో అయినా. మనకైతే యూఎంపీ ఇంకా ఏ సైడ్ దొరుకుతాయి, మనగల్లా మనకు దొరుకుతాయి. కాబట్టి ఇక వాడికి మనమైతే రివెంజ్ అయితే తీర్చుకోవాలి, మన టీమ్మేట్స్ని కొట్టినందుకు, మన వాళ్ళు కొట్టినందుకు. మరి ఇప్పుడు వాడిని అయితే కొట్టేద్దాం వెళ్ళి. వేడి M90 అబ్బా మనకి 100 కొట్టాడు, కానీ మనకు చేతిలో యూఎంపీ ఉందంటే ఎవరైనా కొట్టేస్తాం. ఇప్పుడైతే అనుకుంటాం. M90 చాలా బాగా వాడుతుంటారు ఈ మధ్యన, రీల్స్లో చూసాను. కానీ నేను వాడలేకపోతున్నా, ఎందుకంటే నాకు వాడడం రాదు. మన డివైస్ కూడా అంతా మనకి హెల్ప్ ఉండదు. కాబట్టి మనం అయితే స్ప్రే గన్సే వాడతాం ఎక్కువ. ఇప్పుడైతే మరి చూద్దాం, ఇక్కడ ఎనిమిస్ ఎక్కడైనా ఉన్నారట. మరి మన వరుణ్ ఆర్ఓఆర్ ఇంకా ఎల్ఎంజి మాత్రం ఫుల్గా కిల్లులు దంచేస్తాండ్రు. సౌరవ్ వైటి కూడా జాయిన్ అయ్యాడు పార్టీలోనే. ఇక్కడైతే మనం అయితే చూద్దాం, మనకి ఎక్కడైనా ఇన్వెస్ట్ దొరుకుతారట. ఇక్కడ నుంచి మేము లూట్ చేద్దాం. కొంచెం మనకు డ్యామ్ కొంచెమే ఉంది. మరి మన టీమ్మేట్ ఇప్పుడే ఎక్కడికి 8 కొట్టింది, ఒక కిల్ కూడా వచ్చింది నెంబర్ 3. ఒక స్కాన్ చేద్దాం. ఇక్కడ ఎవరు లేరు, మరి గాల్లో కూడా ఎవరు దిగట్లేదు. మనమైతే వెళ్ళిపోదాం, వేరే ప్లేస్కి వెళ్ళి ఇక్కడ 8 ఎక్కడైనా ఉంటూ వాళ్ళు కొడదాం. ఇక మనం అయితే అప్గ్రేడ్ చేసుకుందాం మన AC-18. సైలెన్సర్ వస్తుంది. సైలెన్సర్ వచ్చితే ఇక మరి బాగా తీయచ్చు. సౌరవ్ వైటి ఇంక ఎల్ఎంజి మాత్రం వాళ్ళు రీజన్ నెంబర్ 3 అండ్ నెంబర్ 4 కాబట్టి కిల్స్ కొడుతూనే ఉన్నారు వాళ్ళైతే. మరి ఇప్పుడైతే ఇక్కడికి ఏదో బండి వచ్చింది, మరి ఎవరు విసిరారో మనకు తెలీదు. మన తమ్ముడైతే 8 అనుకుండు, కానీ ఇక్కడ ఎవరు లేరు. మన ఫ్రెండ్స్ విసిరాడని నేను అన్నాను. మరి అది ఎలాగొచ్చింది అది వాడికి తెలియదు, నాకు తెలియదు, ఎవరికీ తెలియదు. మరి ఇక్కడ డ్రాప్ అయితే పడుతుంది, మన మీద పడకూడదని ఆశిద్దాం. మన మీద పడిపోద్ది అనుకున్నా, కానీ పడినా పర్లేదండి. ఈ మధ్యన ఎలిమినేటర్లు తీసారు కదా, అక్కడ అయితే మనకైతే మనకి నచ్చిన గన్ అయితే రాలేదు. మనమైతే AC-8 ఫిక్స్ అయిపోదాం. మరి ఇక్కడైతే ఎనిమిస్ ఉన్నారేమో చూద్దాం. ఇక్కడ ఎనిమిస్ ఉంటారు మ్యాక్సిమం ప్రతిసారి నేను ఎప్పుడు వచ్చినా. అదిగోండి ఎవడో ఒకడు ఉన్నాడు.
వీడిని కొట్టేద్దాం. 68 తగిలింది. స్కైల్ వేద్దాం. అరే వీడు ఎలాగో డౌన్ అయిపోయాడు. వేరే వాడు కొట్టాడు అనుకోండి. అమ్మ వేరే స్క్వాడ్ వచ్చేసింది ఇక్కడికి. అయితే వాళ్ళకి ఎక్కువ పైనుంచి. అరే ఈ వాల్ నుంచి అలా పెట్టి ఈ పైకి ఎక్కువ కొట్టేద్దాం. ఇక్కడి నుంచి కొడదాం. ఇక్కడనే అరే ఎక్కడ 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 ఒక్కడు కనబడట్లేదే. అరే ఈ సైడ్ నుంచి ఆవిడ కొట్టాడు. వాళ్ళ మెడికెట్ వేసుకున్నాం మెల్లిగా మనం. అరే మనవాడు ఒకటి కూడా డౌన్ అయిపోయాడు. దిగదాం. అరే ఈ ఎవడ్రా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా? ఎక్కడి నుంచి వచ్చి కొట్టేశాడు వీడైతే. మరి వీడిని ఇంకోటి ఎవడో కొట్టేశాడు. ఇక్కడైతే చాలా స్క్వాడ్లు ఉన్నాయి గైస్. అరే మన తమ్ముడు కూడా నాక్ అయిపోయాడు. వీడెవడో మన నెంబర్ కూడా మనమైతే వెళ్ళి సేఫ్ అవుదాం. మన తమ్ముడికి రివైవ్ ఇచ్చేద్దాం. ఫస్ట్ మనం దిగిపోయి మన తమ్ముడికి అయితే రివైవ్ ఇచ్చేద్దాం. ఇప్పుడు మరి వాడైతే డౌన్ అయిపోయి ఉన్నాడు. ఇప్పుడైతే వాడికి వెళ్ళి రివైవ్ ఇచ్చేద్దాం. మన నెంబర్ 4 ఆడు కూడా డౌన్ అయిపోయి ఇప్పుడు మన టీం వల్ల నా మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు మన తమ్ముడికి సక్సెస్ఫుల్గా రివైవ్ ఇస్తేనే అవుతుంది. ఎక్కడైతే ఇంకా 2 స్క్వాడ్లు ఉన్నాయి. ఇప్పుడైతే వాడికైతే కవర్లో ఉన్నామని చెప్పాం. గ్లోల్ వేసి రివైవ్ ఇచ్చి వాడిని అయితే సేఫ్ వెళ్ళిపోమన్నాం. వాడిని అయితే వాడి ఇక్కడ స్కిల్ అంతా కనబడకుండా వెళ్ళిపోతాడు. ఇక మనం కూడా పరిగెట్టాల్సిందే. సరే పరుగులు అనుకుంటూ పరుగులు తీసాం మనం అయితే. ఇప్పుడైతే వాడైతే వేరే దగ్గరికి వెళ్ళిపోమన్నాం. వాడైతే వెళ్ళిపోతాడు. మనం అయితే ఇక్కడ లూట్ ఒక మ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి మనం కూడా వెళ్ళి రివైవ్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి మనం అయితే ఎక్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి రివైవ్ ఇచ్చేయచ్చు. ఇది ఇలా జంప్ చేస్తే ఫాస్ట్గా అవుతుంది. మీకు తెలియదు మీరు తెలుసుకోవాలనుకుంటే ఫాస్ట్గా వెళ్ళాలంటే అలాగే మామూలుగా అయితే మనం స్లోగా వెళ్తాం. ఇక్కడ గ్లూ వాల్ వేసాడు కానీ ఎనిమీ కనబడట్లేదు. ఇది మెరుస్తుందంటే ఇక్కడ అక్కడ ఎనిమీ ఉన్నాడని అర్థం. ఈ కార్ తీసి వెళ్ళిపోదాం. అరే అక్కడ ఎవరు ఫైరింగ్ అవుతుంది. అదే అక్కడ ఎనిమీ ఉన్నారు. అక్కడ నాకు ఒక టీం అయిపోతాం. 3 కిల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మొత్తం మనం 5 కిల్స్ అయ్యాయి. వితిన్ నో టైం కొట్టేసాం 5 కిల్లు. ఇక్కడ 3 కిల్లు ఫ్రీ కిల్స్లో వచ్చాయని చెప్పుకోలే. ఎందుకంటే వాళ్ళైతే ఫుల్గా డ్యామేజ్ అయిపోయి ఉన్నారు. మరి వాళ్ళైతే కొట్టేసాం మనం. మరి మన టీమేట్స్కి మన తమ్ముడు కూడా రివైవ్ ఇచ్చేసాడు. ఇక మనం అయితే లూట్ చేద్దాం. వీళ్ళక్కడ ఏం లూట్ ఉందో చూద్దాం. వీళ్ళు ఏం లూట్ ఉందని కొట్టుకుంటారు. వీళ్ళు నాకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళకాడ ఉన్నది UMP ఒక షార్ట్ రేంజ్లో, లాంగ్ రేంజ్కి అయితే ఒక ఎక్సమేట్. మరి వీళ్ళు అలాంటిది వీళ్ళు ఎలా ఫైట్ చేసుకుంటారో నాకు అర్థం అవ్వట్లేదు. ఏ గన్లు కొట్టుకొని కొట్టేసుకుందాం అనుకున్నాను. అసలు ఏం లేదు వీళ్ళ దగ్గర. డొల్లా ఈ గన్లతో వీళ్ళు కొట్టేసుకుంటారు. మరి మనం అయితే ఇప్పుడు లూట్ చేస్తాం. మరి ఇక్కడ మన టీమ్మేట్స్ కూడా దిగిపోయారు. మరి మన తమ్ముడు అయితే మనకి చాలా దూరంలో ఉన్నాం. మనం అయితే ఇక్కడ ఎనిమీలు ఎవరు ఉన్నారు చూద్దాం. మ్యాక్సిమం ఎనిమీలు ఉండరు. మనం అయితే 5 కిల్లు కొట్టాం. మిగతా వాళ్ళు 1, 2 ఇలా కొట్టారు. ఇప్పుడు వెళ్ళి ఆ డ్రాప్ లూట్ చేద్దాం. ఇందాక లొగ్గేసాం. ఆ డ్రాపే దిక్కు. మళ్ళీ ఈ డ్రాప్లో ఏముందో చూద్దాం. ఏముంటుందబ్బా మనకు థామ్సన్ X దొరికింది. మన అక్కడైతే అది EO ఉంది. మరి థామ్సన్తో అయితే మన లాపలేరు ఎవడు. అది కూడా X కాబట్టి మనం ఎవరినైనా కొట్టేయచ్చు అనుకుంటాను నేను. తమ్ముడు కూడా వస్తాడు. వీడు ఎవడు మాస్టర్ ట్రక్ మీద వెళ్ళిపోతాడు. వాడిని కొడదాం. నిసా పెట్టుకున్నట్టున్నాడు. తగలట్లేదు. మాస్టర్ పేరు అంటే అది అంత ఈజీగా పేలదు. తాగలేదు. వాడు తాగలుగానే వెళ్ళిపోయాడు బూస్ట్ వేసుకుని. చాలా ఫాస్ట్గా బూస్ట్తో వెళ్ళిపోయాడు. మరి మనం కూడా వెళ్దాం. మరి మన తమ్ముడు కూడా వస్తాడు. అబ్బా మన ఇందాక ఒగ్గేసిన బైక్ ఎక్కడ ఉంది. మనం కాదులాండి మన ఫ్రెండ్స్ ఒగ్గేసాడు. మరి మన తమ్ముడు కూడా ఎక్కించుకొని వెళ్ళిపోదాం. వాడు వచ్చాడు కాబట్టి. ఎప్పుడు వచ్చాడు ఎవరికి తెలియకుండా వచ్చాడు. ప్యాస్ మీద మనం కొంచెం హెవీ డ్రైవర్ కాబట్టి అలాగే ఉంటుంది డ్రైవింగ్. ఎలా ఇప్పుడు చూడండి బండి ఎలా స్కిడ్ వేస్తుందా. ఎలా గోగులం చూసారా. నీటిలో గోగులం కరెక్ట్గా ఏం చేసి మరి ఇక్కడ ఈ రివైవ్ ఇచ్చేసాడు అనుకుంటున్నాను. మరి ఇక్కడ ఎక్కడ కనబడట్లేదు. అదిగోండి మళ్ళీ LMG వాళ్ళు కొడతంటారు కిల్లు 1R చూసారు కదా. ఇక్కడ మాకు ఫుడ్ స్టెప్స్ అయితే కనబడతానే కానీ మనిషి కనబడట్లేదు. ఎక్కడ ఉన్నాడో మొత్తం వెతుకుతాను. మరి తమ్ముడిని అయితే స్కానర్ అయితే కొనమన్నా. స్కానర్ ఒగ్గేసి అటువైపు పోగలమని చెప్తాను. ఇటువైపు వదులురా స్కానర్ ఇటువైపు. వాడైతే ఇటువైపు వదులుతాడు. ఇప్పుడు స్కానర్లో చూద్దాం. స్కానర్ అయితే వదిలేడు. మరి ఎక్కడ ఉన్నాడు. UAVలో చూసి కొడదాం వాడిని. అరే UAV కూడా ఇక్కడే చూపడుతుంది. వాడు కనబడట్లేదు. అంతే వాడు మ్యాక్సిమం ఆ పైన ఉండొచ్చు. అరే నాకు డ్యామేజ్ కొట్టాడు. అరే ఇప్పుడే కదా నాకు డ్యామేజ్ కొట్టావు. అప్పుడే ఎలా మన టీమ్మేట్ కింద ఉన్న వాడిని నాక్ చేసావు. మన టీమ్మేట్ని నాక్ చేయగానే మన టీమ్మేట్ కూడా నాక్ చేస్తుంది. అయితే మనకాడైతే M249 కూడా దొరికింది. ఎవడైనా గ్లూ వాల్ వేయాలి. వాడు గ్లూ వాల్ బద్దలు అవ్వాల్సిందే. మరి M249 అంటే మీకు తెలిసిందే కదా. గాలిలో కూడా ఎవడు కనబడట్లేదు.
మరి మన తమ్ముడు అయితే ఫుల్గా డ్యామేజ్ అయిపోయాడు. మరి సౌరవ్ వైట్ చూసారు కదా, తను రీజియన్ టాప్ 4లో ఉన్నాడు. ఇక అయితే మనం నలుగురు ఇక్కడే ఉన్నాం. మనోడు ఒకటి వెళ్తాడు, ఎనిమిది ఉన్నాడు అక్కడ, వాడిని కొడదాం, మనతో ట్రై చేద్దాం. మనోడు కొట్టేశాడు. టీం వైపోట్ అయితే అయిపోయింది అక్కడ. ఇంకా 9 మాత్రమే అలాగే ఉంది. అందులో మనం నలుగురు అంతే, ఇంకా 5 ఉన్నారు. ఇది ఎవడో ఓడుతాడు. మనమైతే ఇటు వెళ్ళి కొడదాం, ఇటు నుంచి చూద్దాం. 7 8 అయితే ఎవడు కనబడట్లేదు మనకి. అదిగోండి ఎవడో వెళ్తాను, వాడికి తగలలేదు. మరి అది ఈ ఇంటి నుంచి వెళ్తుందని నాకు తెలియదు. ఈ మ్యాప్ గురించి అంతగా నాకు తెలియదు కాబట్టి అది ఆడైతే ఇటు వచ్చాడు. మరి ఎవడాడు, అది కొంచెం సౌరవ్ వైట్, మనమే కూడా మరి సౌరవ్ వైట్ని. జోన్ అయితే చాలా దారుణంగా లాగేస్తుంది బ్లడ్, 30 40 లాగేస్తుంది. ఇప్పుడు మన టీమ్మేట్కి రివైవ్ ఇవ్వాలని కూడా రివైవ్ ఇవ్వలేను నేను. తనకు రివైవ్ ఇస్తే నేను చనిపోతాను. ఇక రివైవల్ కార్డు దగ్గరికి వెళ్ళి రివైవ్ ఇద్దాం అని ఫిక్స్ అయ్యాను. ఈ బండి తీసి వెళ్దాం అని చూస్తే ఈ బండి కదలలేదు. ఈ లోపు ఇలాగ వెళ్దాం అని చూశాను, సభ ఈ వరుణార వరకు అడిగి దొరికిసాను. ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది, దగ్గరికి వచ్చి చనిపోయాను. ఇప్పుడు మన టీమ్మేట్ అలాగా ఒక్కడే మిగిలాడు, ఇంకా వాళ్ళు ముగ్గురు. మీకు తెలిసిందే రిజల్ట్ ఏమవుతుందో. అది రీజియన్ స్క్వేర్. మేమైతే మా బెస్ట్ అయితే ఇచ్చాం, కానీ మరి ఏం చేయలేకపోయాం. కానీ ఒకరిని కూడా అదే సంతోషం. మరి ఇప్పుడు మనోడు ఏమైనా మ్యాజిక్ ఏం చేస్తాడేం చూద్దాం. వాడు పైనుంచి వెళ్ళాడు. ఇంకా డేంజర్ జోన్ కూడా ఓడేశారు వాళ్ళు, చూసారు కదా. రీజియన్ స్క్వాడ్ మనం వేస్తారు ఏకంగా. మీరైతే